అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయీ భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితం వారి సౌజన్యంతో మనం కథలని, ఆ కథలో ఉన్న అంతర్భాగాన్ని తెలుసుకోవటం జరుగుతోంది. ఇటువంటి ముఖ్యమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఆశ్రితుల వారి సౌజన్యంతో మనం తెలుసుకోవటం జరుగుతోంది. మహిమలు మహాత్యాలు అని చెప్పేసని అవి ఒక గారడీవాడు చేసేటువంటి విద్య లాంటివే. ఆ గారడీవాడు రకరకాలైనటువంటి గారడీ విద్యలన్నింటినీ కూడా ప్రదర్శిస్తాడు. వాటన్నింటినీ కూడా చూస్తున్నంతసేపు కూడా అవి నిజమే అనేటువంటి రకంగా మన మనసుకి హత్తుకుంటాయి. అలా కాకుండా నిజమైనటువంటివి, వాస్తవమైనటువంటి విషయాలని తెలుసుకొని మన జీవితాలని మనం ఉద్ధరించుకోవలసినటువంటి సమయం మన చేతుల్లోనే భగవంతుడు అనేటువంటి వాడు పెట్టాడు. ఎక్కడి నుంచో ఇది రాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయము. ఎవరైనప్పటికీ కూడా, ఎంత గొప్పవారైనా కూడా, ఇక్కడ గొప్పతనం పేరుతోనూ వయసుతోనూ ధనంతోనూ కాకుండా వాళ్ళకున్నటువంటి జ్ఞానంతో మాత్రమే వాళ్ళు ఆ ఒక భగవంతుని పొందగలుగుతారు అనేటువంటి విషయాన్ని ఈ విశ్వామిత్రోపాఖ్యానం మనకు చెప్తున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయము. ఇలాగా వశిష్ఠుల వారి ఆశ్రమానికి వచ్చి విశ్వామిత్రుడు ఈ శబళ అనేటువంటి కామధేవుని అడిగి, ఆ కామధేనువుని ఇవ్వలేదు అనేటువంటి కోపంతో బలవంతంగా తీసుకెళ్దామని ప్రయత్నిస్తే వశిష్ఠ మహర్షి అనుమతితో శబళ తన శరీరంలో నుంచే ఈ సైనికులను ఉత్పత్తి చేసి, ఇది క్షణికమైనటువంటి ఈ యొక్క సైనిక బలాన్ని చూసి ఈ యొక్క విశ్వామిత్రుడు మిడిసిపడుతున్నాడా అనేటువంటి దీంతో ఆ శబళ తన దేహంలో నుంచే ఆ యొక్క పరివారానంతటినీ కూడా, సైనికులందరినీ కూడా తీసుకొచ్చి ఈ విశ్వామిత్రుడి తాలూకు సైన్యాన్నంతటినీ కూడా సర్వనాశనం చేసి, విశ్వామిత్రుడి తాలూకు 100 కొడుకులలో 99 మందిని సంహరించి ఒక్కడిని వదిలేయటంతో ఆ ఒక్క కుమారుని తీసుకుని ఈ యొక్క విశ్వామిత్రుడు తన రాజధాని నగరానికి వెళ్ళిపోవటం జరిగింది. ఇది మనం నిన్నటి వరకు తెలుసుకున్నటువంటి కథాగమనము. రాజధాని చేరుకున్నటువంటి విశ్వామిత్రుడు అవమాన భారము, ఓటమి, వీటితో పరి విధాలుగా పరితపిస్తూ, ఎందుకు ఈ ఆశ్రమాలని దర్శించాలనుకున్నాను, దర్శించి వశిష్ఠుల లాంటి వారి దగ్గరికి వెళ్ళి ఆ శబళ అనేటువంటి ఒక కామధేనువుని కోరుకుని ఇంత శృంగభంగాన్ని ఎందుకు అనుభవించాను, కనుక దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఏమిటి, ఈ వశిష్ఠుల వారిని గెలవాలంటే మనం చేయవలసిన పని ఏంటి, ఒక కామధేనువైనటువంటి ఆ శబళ మానవమాతులైనటువంటి ఋషులు కోరుకుంటే మాత్రమే ఇవ్వగలుగుతుంది తప్పితే దాని మూలంగా ఉన్నటువంటి ప్రయోజనం ఏమిటి, వీటన్నింటినీ కూడా ప్రసాదించేటువంటి వాడు, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనకు అనుగ్రహించేటువంటి వాడు ఎవరున్నారు అనేటువంటి విషయాన్ని పరిపరి విధములుగా ఆలోచించి
చివరికి విశ్వామిత్రుడు ఈశ్వరారాధన చేద్దామని కొంచెం చెప్పేసరి ఆ ఈశ్వర ఆరాధనకి ఏ ప్రదేశమైతే బాగుంటుంది అని చెప్పేసరి అనుకుని ఆ ప్రదేశాన్ని ఎన్నుకుని ఆ ప్రదేశానికి వెళ్ళే ముందర తనకి చివరిగా మిగిలినటువంటి ఆ ఒక్క కుమారుణ్ణి పిలిచి రాజ్య పట్టాభిషేకం చేసి రాజ్యాన్నంతటినీ కూడా తన కుమారుడికిచ్చి తమ కుమారుడికి చెప్పి, నీవే చూసావు కదా వశిష్ఠుల వారి దగ్గర జరిగినటువంటి మనకి జరిగిన అవమానము, ఒక కామధేనువు నుంచి సృష్టించబడినటువంటి సైన్యము మన సైన్యాన్ని సంహరించింది. వశిష్ఠుల వారి తాలూకు ప్రాబల్యం ఎక్కువైంది కాబట్టి వీటన్నింటినీ గురించి నేను నా యొక్క కోరికను సిద్ధింప చేసుకోవాలనుకుని ఇంతకన్నా గొప్పగా ఉండేటట్టుగా చూడాలి అనేటువంటి పరిస్థితితో నేను తపస్సుకి హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోతున్నాను. కాబట్టి నీకు ఈ యొక్క రాజ్యాన్ని నీకు ఇచ్చేసి నీకు అభిషిక్తుడిని చేసి పట్టాభిషేకం చేసి నేను హిమాలయాలకి వెళ్తున్నాను అని చెప్పేసని ఇక్కడ ఈ యొక్క విశ్వామిత్రుడు తన తాలూకు పిల్లవాడికి రాజ్యాన్ని అప్పచెప్పి విశ్వామిత్రుడి భార్యను కూడా రాజ్యంలోనే ఉంచటం జరిగింది. ఈ యొక్క కథాగమనంలో వాల్మీకి మహర్షి రాస్తూ విశ్వామిత్రుడి తాలూకు 9 కొడుకులు అని చెప్పేసి అన్నారు తప్పితే ఆ 9 తాలూకు కొడుకుల పేర్లని కూడా ఎక్కడా చెప్పలేదు. అలాగే రాజ్య పట్టాభిషేకం చేసినటువంటి ఆ ఒక్క కుమారుడి గురించి కూడా ఇక్కడ విశ్వామిత్రుడి తాలూకు కొడుకుకి రాజ్యాన్ని ఇచ్చాడన్నారు తప్పితే ఆ చివరి వాడికి ఆ మిగిలినటువంటి వాడికి అతని పేరేమిటో ఉదహరించలేదు. అలాగే విశ్వామిత్రుడి తాలూకు భార్య ఎవరు అనేటువంటి దాన్ని కూడా వాల్మీకి మహర్షి మనకి చెప్పలేదు. విశ్వామిత్రుడి గురించి మాత్రమే మనకి చెప్పటం జరుగుతోంది. ఇలా రాజ్య పట్టాభిషేకం కుమారుడికి చేసి ఈ యొక్క విశ్వామిత్రుల వారు హిమాలయాలు కరిగి హిమాలయ పర్వతాల్లో చక్కని ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక పర్ణశాలను నిర్మించుకొని ఈ విశ్వామిత్రుల వారు చక్కగా పరమేశ్వరుడి గురించి ఈశ్వరుడి గురించి తపస్సు చేయటం ప్రారంభించారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈశ్వరుడు ఈ యొక్క జగత్తంతటికీ కూడా ఉన్నటువంటి వాడు, ఈ దేహాన్ని పాలించేటువంటి వాడు పశుపతినాథుడైనటువంటి ఈశ్వరుడు అనేటువంటి విషయాన్ని మాత్రమే వాల్మీకి మహర్షి రాశారు తప్పితే శివుడని కానీ మహేశ్వరుడని కానీ ఇలాంటి పర్యాయ పదాలు ఏవి కూడా ఉపయోగించలేదు. ఈశ్వరోపాసన చేశారు అనేటువంటి విషయాన్ని మాత్రమే వాల్మీకి మహర్షి రాయటం జరిగింది. ఇలాగా పెక్కు సంవత్సరాలు ఈ యొక్క విశ్వామిత్రుడు హిమాలయ పర్వతాల్లో కూర్చుని ఆ ఒక్క ఈశ్వరుడి గురించి తపస్సు చేయటం ప్రారంభించాడు. ఈ యొక్క తపస్సుకి మూల కారణం ఏమిటి అని అంటే విశ్వామిత్రుడు ఆ ఒక్క ఈశ్వరుడి అనుగ్రహాన్ని పొంది ఆ ఈశ్వర అనుగ్రహంతో వశిష్ఠుల వారి మీదకి దండయాత్రకి వెళ్ళాలి. తన తాలూకు సైన్య బలంతో కాదు, తన తాలూకు దైవ బలంతో మాత్రమే వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడే వశిష్ఠుల వారిని గెలవగలుగుతాను అనేటువంటి విషయాన్ని కొంతవరకు జ్ఞానంలో తెలుసుకోవటం జరిగింది. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క విశ్వామిత్ర చరిత్ర ప్రారంభించి చెప్తున్నప్పుడు ఇక్కడ మనం చెప్పుకోదగ్గటువంటి ఒక విషయం ఉంది. ఈ యొక్క సృష్టి అంతటినీ కూడా విరాట్ పురుషుడే చేశారు అనేటువంటి విషయాన్ని మరువరానటువంటి విషయము.
ఈ యొక్క విరాట్ పురుషుడి మూలంగానే ఈ యొక్క ప్రకృతి వచ్చింది. ఈ యొక్క ప్రకృతిలోంచి పరాప్రకృతి అపరాప్రకృతి అనేటువంటి ప్రకృతులు వచ్చాయి. ఈ యొక్క ప్రకృతిలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వాళ్ళని ఆ యొక్క విరాట్ పురుషుడే ఆయన సృజించడం జరిగింది. బ్రహ్మకి సృష్టి చెయ్యమని చెప్పేసి అని చెప్పటం జరిగింది. అన్నింటికీ కూడా మూల కారణమైనటువంటి వాడు ఎవడు అంటే విరాట్ పురుషుడే అనేటువంటి విషయాన్ని ఇక్కడ అజ్ఞానాంధకారంలో ఉన్నటువంటి విశ్వామిత్రుడు, విశ్వానికి మిత్రుడైనటువంటి ఈయనకి కూడా ఈ విషయం తెలియలేదు. అల్పమైనటువంటి కోరికలకి ప్రాధాన్యతనిచ్చి ఒక వశిష్ఠుల వారిని గెలవాలనుకొని ఆ గెలవటం గురించినటువంటి దీంట్లో ఈ విశ్వమంతటిలో ఉన్నటువంటి విరాట్ పురుషుణ్ణి మర్చిపోయి ఆ విశ్వామిత్రుడు కనీసం విరాట్ పురుషుడి ప్రతిరూపమైనటువంటి ఈశ్వరుడే తనకి ఆ యొక్క వశిష్ఠుల వారిని గెలవగలిగినటువంటి కోరికని ప్రసాదించగలడనేటువంటి విషయాన్ని నిర్ణయించుకొని ఆ హిమాలయ పర్వతాల్లో తపస్సు చేయటం ప్రారంభించాడు. అటువంటి మహర్షే ఇలాంటి విషయంలో పొరపాటు పడ్డాడంటే మనలాంటి సామాన్యమైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి దానికి ఇక్కడ భగవద్గీత 7వ అధ్యాయంలో 18 నుంచి 22 శ్లోకాల మధ్యలో ఆ ఒక కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పటం అవుతుంది. ఓ అర్జున, మహిమలు మహత్యాలు గురించి కాదయ్యా పరిగెట్టవలసినటువంటిది. మహాత్ములైనటువంటి వారి దగ్గర ఏదో మహత్యాలు ఉన్నాయనేటువంటిది కాదు. అతను మహాత్ముడు ఎలాగయ్యాడు అనేటువంటిది నీవు ఆలోచించవలసినటువంటి విషయము. ఇవన్నీ కూడా విరాట్ పురుషుడి తాలూకు ప్రతిరూపాలే అనేటువంటి విషయాన్ని గ్రహించాలి తప్పితే విరాట్ పురుషుడు వేరు, ఈ యొక్క మహాపురుషుడు వేరు, ఈ మహాపురుషుల దగ్గరికి వెళ్తే మన తాలూకు కోరికలు తీరుతాయి అని చెప్పేసి అనుకుని ఇలాగే మన చిత్తభ్రంశంలో ఉన్నట్టుగాను మన తాలూకు మనస్సులో విరాట్ పురుషుడిని కాకుండా విరాట్ పురుషుడి తాలూకు ప్రతిరూపాలైనటువంటి రకరకాలుగా ఉన్నటువంటి దేవతామూర్తులను ప్రార్థిస్తూ ఆ దేవతామూర్తుల మూలంగా మన తాలూకు కోరికలు తీరుతాయనుకుని చెప్పేసి భ్రమించి సర్వము ఆ దేవతామూర్తులే అని చెప్పేసి అనుకుని విరాట్ పురుషుడినే మర్చిపోయి ఇక్కడ ప్రకృతిలో నుంచి వచ్చినటువంటి ఈ యొక్క అష్ట అనేటువంటి 8 మార్గాలుగా వచ్చినటువంటి శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని, ఈ ప్రకృతిని రకరకాల రూపంలో వీళ్ళు పూజించడం జరుగుతోందయ్యా. ఈ పూజిస్తున్నప్పుడు ఆ రూపం తప్పితే ఇంకా వేరే రూపమైనటువంటి ఏ రూపము కూడా తన తాలూకు కోరికలు తీర్చదు అనేటువంటి మూఢ విశ్వాసంతో అంధవిశ్వాసంతో ఈ యొక్క మనుషులందరూ కూడా ఇటువంటి తప్పిదాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా విరాట్ పురుషుణ్ణి నేనే కాబట్టి నా తాలూకు ప్రతిమలైనటువంటి నా తాలూకు నేను సృష్టించినటువంటి ప్రకృతిని, ఆ ప్రకృతిలో నుంచి వచ్చినటువంటి పరాప్రకృతి అపరాప్రకృతికి సంబంధించినటువంటి 8 రూపాలైనటువంటి ఈ యొక్క రూపాలనే కదా వీళ్ళు ప్రార్థిస్తున్నటువంటిది అనేటువంటి పరిస్థితిలో వీళ్ళ తాలూకు కోరికలన్నింటినీ కూడా తీరుస్తున్నటువంటి వాడిని నేనే. కానీ ఈ యొక్క అంధకారంలో ఉన్నటువంటి ఈ యొక్క జ్ఞానము లేని ఈ పశుతత్వం కలిగినటువంటి మానవులు తాము పూజిస్తున్నటువంటి దేవతామూర్తులు మాత్రమే తమ తాలూకు కోర్కెల్ని తీరుస్తున్నాయి అనేటువంటి చిత్తభ్రమలో ఉండి
రకరకాలైనటువంటి ఆకృతులను సృష్టించుకొని వాళ్ళంతటా వాళ్ళే సృష్టించుకొని వాటికి అష్టోత్తరాలు శతనామాలు వాటికి కావలసినటువంటి పూజా విధానాలు అన్నింటినీ కూడా వాళ్ళంతటా వాళ్ళే తయారు చేసేసుకుని వాటిని పూజిస్తూ ఒక పైశాచిక ఆనందంలో, అంటే ఒక పిశాచము ఒక రాక్షసానందంలో వాళ్ళు ఆ ఆనందానుభూతుల్లో దీని మూలంగా నాకేదో కోరిక తీరిపోతుంది అనుకుంటున్నారు తప్పితే విరాట్ పురుషుడైనటువంటి నా మూలంగానే ఈ జగత్తంతా కూడా సృజించబడింది, నా మూలంగానే ఈ దైవీ శక్తులన్నీ కూడా ఈ యొక్క రూపాల్లో వచ్చాయి అనేటువంటి విషయాన్ని మర్చిపోయి వీళ్ళు ఏదైతే పూజిస్తున్నారో ఆ ఒక్క దేవాలయాల్ని ఆ ఒక్క విగ్రహాలకే ప్రాధాన్యతనిచ్చి వాటినే పూజిస్తూ వాటికే మహిమలు మహాత్యాల్ని అంటగడుతున్నారు తప్పితే ఇంకోటి ఏమీ లేదయ్యా, అన్నింటికీ కూడా మూల కారణం నేనే అని చెప్పేటువంటి విషయాన్ని భగవద్గీత 7వ అధ్యాయము 20వ శ్లోకం నుంచి ఈయన 22వ శ్లోకం వరకు కూడా ఈ విషయాలని చెప్పటం జరిగింది. ఇదే విషయాన్ని తీసుకున్నటువంటి పోతనామాచ్యుల వారు కూడా ఆ గజేంద్రుడిని ఆ మొసలి కాలు పట్టుకున్నప్పుడు ఆ మొసలి దగ్గర నుంచి తన కాలు విడిపించుకోవాలి అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ గజేంద్రుడు ఆ ఒక్క విరాట్ పురుషుడిని మర్చిపోయి ఈ పరమేశ్వరుడు ఎవరో ఉన్నాడో వాడి గురించి ప్రార్థిస్తూ ఏ రూపంబున దీని గెలుతూ, ఎలాంటి రూపంతో నేను దీన్ని గెలుస్తానయ్యా, దీన్ని గెలుస్తాను, శివుడి రూపమా, విష్ణు రూపమా, బ్రహ్మరూపమా, ఇంకే ఏ రూపాల్లో ఉన్నటువంటి ఏ రూపంబున దీని గెలుతూ నిట మీదేల్పు జింతింతు నెవ్వారం జీరడు అని చెప్పేసని ఆయన చివరికి ప్రార్థించడం జరిగింది. ఈ యొక్క జగత్తంతా కూడా ఎవరి చేత సృజించబడిందో, ఎవరి చేత నడపబడుతోందో అటువంటి వాడిని కూడా ప్రార్థిస్తున్నాను అని చెప్పేసని లోకస్తులు అని చెప్పేసని ఈ ఒక గజేంద్ర మోక్షంలో ఒక రూపానికి ప్రాధాన్యతనివ్వకుండా గజేంద్రుడు అజ్ఞానాంధకారంలో ఉండిపోయి ఆ అజ్ఞానాంధకారంలో ప్రార్థిస్తున్నంతసేపు కూడా ఏ ఒక్కళ్ళు కూడా రాలేదు. చివరికి విరాట్ పురుషుడు కూడా వింటూ ఉన్నాడు తప్పితే ఇతను ఏదో ఒక రూపానికి వచ్చినప్పుడు వద్దాలే అని చెప్పేసి అనుకున్నప్పుడు అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబు దాపల అని చెప్పేసని ఆ ఒక గజేంద్రుడు ఆ ఒక విరాట్ పురుషుణ్ణి ఆ వైకుంఠపురంలో ఉన్నటువంటి విష్ణువుగా ప్రార్థించడంతో ఆ రూపంతో వచ్చి ఆ ఒక గంధర్వుడైనటువంటి ఊహు అనేటువంటి ఆ మొసలిని సంహరించి అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు. గజేంద్రుడికి ఆ ఒక్క మొసలి బారి నుంచి తప్పించడం జరిగింది. కనుక ఇక్కడ విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు కూడా అప్పటి వరకు కూడా రాజ్యకాంక్షలో ఉండి రాజ్యాన్ని చేస్తూ ఉండటంతో ఏ రూపంతో ఈ యొక్క విరాట్ పురుషుణ్ణి కొలవాలి అని చెప్పేసి అనుకుని ఈశ్వరుడిగా ఎంచుకుని ఈ యొక్క ఈశ్వరుడి గురించి ప్రార్థించటానికి హిమాలయ పర్వతాలకు వెళ్ళి హిమాలయ పర్వతాల్లో ఈయన తపస్సు చేయటం ప్రారంభించాడు. ఈ యొక్క తపస్సుకు మెచ్చినటువంటి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి విశ్వామిత్ర నీకేం వరం కావాలి అని చెప్పి అడగటం జరిగింది. అప్పుడైనా సరే ఈ యొక్క విశ్వామిత్రుడు తనకు కావలసినటువంటి వరాన్ని చాలా క్లియర్గా అడగకుండా స్వామి ధనుర్విద్య పూరితమైనటువంటిది ఏదైతే ఉందో ఆ ఒక్క ధనుర్విద్యకి సంబంధించినటువంటి రహస్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ధనుర్విద్య రహస్యానికి సంబంధించినటువంటి మంత్రాలన్నింటినీ కూడా మంత్రోపాసనతో నాకు ప్రసాదించవలసినది అని చెప్పేసని ఈ విశ్వామిత్రుడు అడగటం జరిగింది.
రహస్యాలతో కూడుకున్నటువంటి ధనుర్వేదమునకు సంబంధించినటువంటి విద్యకి సంబంధించినటువంటి మంత్రోపాసాలన్నింటినీ కూడా నాకు ప్రసాదించమని ఈశ్వరుడిని ప్రార్థించినటువంటి ఈ విశ్వామిత్రునకు ఈశ్వరుడు తథాస్తు అని చెప్పేసని అతను కోరుకున్నట్లుగానే ఆ ఒక ఈశ్వర రూపంలో విరాట్ పురుషుడు అనేటువంటి వాడు అతనికి ఆ ధనుర్విద్య అనేటువంటి దానిలో ఉన్నటువంటి రహస్యాలతో కూడినటువంటి అంతటినీ కూడా ప్రసాదించడం జరిగింది. ప్రసాదించి ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఆ ఒక్క ఈశ్వరుడు అంతర్ధానం చెందటం జరిగింది. ఎందుకు ఆ ఒక్క చిరునవ్వు నవ్వాడు అని అంటే, ఇతని కోరుకున్నటువంటి అల్పమైనటువంటి కోరిక ఒక ఏనుగుతో ఒక చిన్న కుందేలు ఢీకొన్నట్టుగా బ్రహ్మ ఋషి అయినటువంటి వశిష్ఠుల వారితో నన్ను ప్రార్థించి నా చేతన ఈ ధనుర్విద్య యందు రహస్యముతో కూడినటువంటి మంత్రశాస్త్రాన్ని తెలుసుకున్నటువంటి ఈ విశ్వామిత్రుడా ఆయన్ని ఎదిరించేది అని చెప్పని ఒక చిన్న చిరునవ్వు నవ్వుకొని ఆ ఈశ్వరుడు అంతర్ధానం చెందటం జరిగింది. అప్పుడు ఈ విశ్వామిత్రుడు మానసికంగా ఆనందాన్ని పొందుతూ తను ఆ ఒక్క ఈశ్వరుడు అనుకున్నట్లుగానే తనకి తానుగా అనుకున్నాడు, వశిష్ఠుల వారిని ఇంకా నేను జయించినట్లే ఈ ఈశ్వరుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ధనుర్విద్య అనేటువంటి దీంతో ఈ ధనుర్విద్యా శాస్త్ర మూలంగా నేను ఇందులో ఉన్నటువంటి రహస్యాలన్నింటితో కూడా సిద్ధిని పొందాను కాబట్టి ఇంకా నేను వశిష్ఠుల వారిని నేను జయించినట్లే అని చెప్పేసి భ్రమసిపోయాడు. కానీ అంత ఈశ్వరుడి ప్రత్యక్షమైనప్పుడు, ఈశ్వరోపాసన చేసి అంత కష్టపడి ఈశ్వరుడిని ప్రత్యక్షం చేసుకున్నప్పుడు ఈ ఒక్క విశ్వామిత్రుడి స్వామి, నేను వశిష్ఠుల వారిని నా ఆధీనంలోకి తీసుకునేటట్టుగా గెలుపొందేటట్టుగా నాకు వరాన్ని ప్రసాదించండి అని చెప్పేసి ఈశ్వరుడు అడిగి ఉన్నట్టయితే చాలా బాగా ఉండేటువంటి విషయం. అటువంటి దాన్ని మరచి అజ్ఞానాంధకారంలో జ్ఞానం లేకుండా ఈ యొక్క విశ్వామిత్రుడు అవిద్యలో ఉండి ఆ ఒక వశిష్ఠుల వారిని గెలవాలి, అతన్ని ఎలాగైనా సరే తను ఆధీనంలోకి తీసుకోవాలి, ఆ శబళ అనేటువంటి ఒక కామధేనువేమిటి, నా ఒక సైన్యాన్ని సంహరించడం ఏంటి అనేటువంటి పరిస్థితులు అజ్ఞానాంధకారంలో అవిద్యలో ఉండి అంత ఈశ్వరుడు ప్రత్యక్షమైనప్పటికీ కూడా ఈ యొక్క ధనుర్విద్యని మాత్రమే అడిగాడు తప్పితే వశిష్ఠుల వారు ఆ శబళ తన తాలూకు ఆధీనంలోకి వచ్చేటట్టుగా ఈ మహాత్ములందరూ కూడా తన ఆధీనంలోకి వచ్చి బ్రహ్మ విద్యా సాంప్రదాయానికి సంబంధించినటువంటి వారు తన తాలూకు ఆధీనంలో ఉండేటట్టుగా చూడమని మాత్రము ఈ యొక్క విశ్వామిత్రుడు ఈశ్వరుణ్ణి అడగలేదు. ఆయన కూడా ఈయన అడిగినటువంటి కోరికని తథాస్తు అని చెప్పేసి చిరునవ్వు నమ్మి అంతర్ధానం చెందటం జరిగింది. ప్రియమైన ఆత్మబంధువులారా, మిగిలినటువంటి కథాభాగాన్ని మళ్ళీ మనం ఆ వెంకటనాథుడి అనుగ్రహంతో మనం తెలుసుకుందాము. ఇది ఎందుకంటే ఇది ఒక బ్రహ్మ విద్యా సాంప్రదాయం అనేటువంటి దానికి సంబంధించినటువంటి కథాగమనంతో నడిచేటువంటిది ఈ విశ్వామిత్రుడి తాలూకు కథ. అందుకని చెప్పేసి తొందరపాటుగా ఏదో ఒక 2 నిమిషాల్లో కథ చెప్పుకునేటువంటిది కాదు. కాబట్టి ఇందులో ఉన్నటువంటి లోటుపాట్లన్నింటినీ కూడా మనం తెలుసుకుంటూ అటువంటి తప్పిదాలను మనం కూడా చేయకుండా ఆ విరాట్ పురుషుణ్ణి విరాట్ పురుషుడిగానే మనం భావించి ఆ ఒక వెంకటనాథుడి అనుగ్రహంతో మనం ఆ అయ్యప్ప కరుణాకటాక్షాలతో స్వామి శరణం అనుకుంటూ రేపు మళ్ళీ ఈ యొక్క కార్యక్రమాన్ని
ఈ యొక్క కథను విందాము. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.